ఉద్దండ పిండ లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిల పడినప్పుడు మన శరీరం మొత్తం వ్యర్థాలు మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీలాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ అనేది సంజీవిని లాంటిది. కిడ్నీల వడపోత సామర్థ్యం బాగా తగ్గిపోయినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో డయాలసిస్ను మొదలుపెట్టాలి. ఈ నేపథ్యంలో డయాలసిస్ గురించి, డయాలసిస్ జరుగుతున్న కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు విఫలమైనప్పుడు డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. కిడ్నీ మార్పిడికి వెంటనే దాతలు దొరకపోవచ్చు. ఒకవేళ దొరికినా కొందరికి మార్పిడి చేయటం కుదరకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే డయాలసిస్ వరదాయనిలా ఆదుకుంటోంది. డయాలసిస్లో పెరిటోనియల్ అని, హిమో అని రెండు రకాల ప్రక్రియలు ఉన్నాయి. పెరిటోనియల్ డయాలసిస్లో పొట్ట కుహరంలోకి నేరుగా ద్రవాన్ని పంపించి అందులోకి వ్యర్థాలు చేరాక ఆ ద్రవాన్ని బయటకు తీస్తారు. దీంతో రక్తంలోని వ్యర్థాలు తొలగిపోయి రక్తం శుద్ధవుతుంది. ఇక రెండోది హీమోడయాలసిస్. ఒంట్లోని మొత్తం రక్తాన్ని బయటకు తీసి యంత్రం ద్వారా శుద్ధి చేసి తిరిగి ఒంట్లోకి పంపిస్తారు. డయాలసిస్ యంత్రంలో వెంట్రుకంత సన్నటి పలుచటి పొరలతో కూడిన గొట్టాలు ఉంటాయి. ఈ గొట్టాల చుట్టూరా నీటితో పాటు నిర్ణీత ప్రమాణాల్లో కాల్షియం, సోడియం, పొటాషియం, బైకార్బోనేట్ వంటి లవణాలు కలిపిన ప్రత్యేకమైన ద్రవం తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో రక్తంలోని వ్యర్థాలన్నీ ద్రవంలోకి చేరుకుంటాయి. వ్యర్థాలతో కూడిన ఈ ద్రవం బయటకు వస్తుంటే కొత్త ద్రవం లోపలికి వెళ్తుంది. తర్వాత శుద్ధి అయిన రక్తం తిరిగి ఒంట్లోకి చేరుకుంటుంది. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వస్తుంటుంది. సాధారణ పరిస్థితుల్లో మానవులలో ఏంటంటే ఒక నిమిషానికి బ్లడ్ అనేది 80 నుంచి 90 మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఫిల్టరేషన్ అంటే ఈ ఈజీఎఫ్ఆర్ అనేది 10 ml కంటే తక్కువగా ఉంటుందో, అంటే ఒక నిమిషానికి 10 ml కంటే తక్కువగా ఫిల్టర్ చేస్తుంటుందో వాళ్ళని ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇలా ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఒకటేమో మనం రక్తంలో మలిన పదార్థాలని మెజర్ చేస్తూ ఉంటాము. అంటే యూరియా, క్రియాటిన్ అనేది వాటిని మెజర్ చేస్తూ ఉంటాము. ఈ క్రియాటిన్ అనేది రఫ్గా 7-8కి కంటే పోయినప్పుడు మన కిడ్నీ పని శాతం అనేది 10% కంటే తక్కువగా పనిచేసే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే తర్వాత మన బాడీలో పొటాషియం అనేది బాగా ఎక్కువైనప్పుడు కానీ, యాసిడ్లు అనేటివి బాగా ఎక్కువైనప్పుడు కానీ, ఇంకా మన నేటివ్ కిడ్నీ పనిచేయనప్పుడు ఈ డయాలసిస్ చికిత్స ద్వారా మనం బాడీలో యాసిడ్ మెయింటైన్ అయ్యేటట్టు, పొటాషియం ఎక్సెస్ దాన్ని తీయడం కోసము, మన బ్లడ్లో పేరుకుపోయిన మలిన పదార్థాలను తీయడానికి డయాలసిస్ అనేది చేస్తారు. కిడ్నీలు విఫలమైన పరిస్థితుల్లో డయాలసిస్ ఎంత ముఖ్యమో అవసరమైనంత మేరకు చేయటము అంతే ముఖ్యం. వారానికి 3 సార్లు డయాలసిస్ చేయటం ఉత్తమం. ఒక్కోసారి కనీసం 4 నుంచి 5 గంటల చొప్పున డయాలసిస్ చేయాలి. ఇలా శరీర ఆకారాన్ని బట్టి వారం మొత్తం మీద దాదాపు 12 నుంచి 15 గంటల సేపు రక్తాన్ని శుద్ధి చేస్తేనే మంచి ఫలితం కనపడుతుంది. ఇంతకన్నా తక్కువసేపు డయాలసిస్ చేస్తే మోతాదు సరిపోదు, రక్త శుద్ధి సరిగా జరగదు. అవసరమైనంత మేరకు రక్తం శుద్ధి కాకపోతే రక్తంలో యూరియా మోతాదు పెరుగుతుంది, ఆకలి మందగిస్తుంది, కండర క్షీణత మొదలవుతుంది. కిడ్నీ వైఫల్యం గల వారికి సహజంగానే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. డయాలసిస్ సరిగా చేయకపోతే వీటి ముప్పు మరింతగా పెరుగుతుంది. పోషణ లోపం మూలంగా ఒంట్లో వాపు ప్రక్రియ మొదలై రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం, గుండె జబ్బులు, పక్షవాతం వంటివి ముంచుకు రావచ్చు. ఫలితంగా మరణం ముప్పు పెరుగుతుంది. కాబట్టి అవసరమైనంత వరకు డయాలసిస్ చేయటం తప్పనిసరనే సంగతిని మనం గుర్తించాలి. ముఖ్యంగా ఈ డయాలసిస్ అనేది ఎట్లా అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మనం హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ మిషన్ అని ఉంటుంది, ఆర్టిఫిషియల్ కిడ్నీ అని ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీకి ఏంటంటే మనం ఒక నిమిషానికి 200 నుంచి 300 మిల్లీలీటర్ల రక్తాన్ని ఆ ఆర్టిఫిషియల్ కిడ్నీ ద్వారా బయటికి పంపించి దాంట్లో ఫిల్టర్ చేసి మళ్ళీ మన బాడీలోకి పంపిస్తారు.
ఒకసారి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత, అంటే కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఈ హాస్పిటల్ బేస్డ్ డయాలసిస్, హీమోడయాలసిస్ అంటాం కదా, వాళ్ళు లైఫ్ లాంగ్ వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రతిసారి కూడా 4 గంటలు ఆ మిషన్కి అటాచ్ కావాల్సి ఉంటుంది. దీన్ని హీమోడయాలసిస్ అంటాం. ఇంకొక రకమైన డయాలసిస్ ఏంటంటే పొట్టలో మామూలుగా మనకి అబ్డామిన్లో పెరిటోనియం అనే మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని మనం కిడ్నీ లాగా యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో ఏంటంటే బ్లడ్ అనేది మనకు బయటికి రాదు. ఎవ్రీడే మార్నింగ్ అరౌండ్ 6 o'clock 7 o'clockకి స్పెషల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, అది పొట్టలోకి పంపించేస్తాము. ఆ పొట్టలో పంపించేసిన ఫ్లూయిడ్ అనేది మనకు పొట్టలో 6 నుంచి 8 గంటలు ఉంచుతాము. ఈ 6 నుంచి 8 గంటలు ఆ డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది పొట్టలో ఉన్నప్పుడు మన రక్తంలో ఉన్న మలిన పదార్థాలన్నీ కూడా ఆ ఫ్లూయిడ్లోకి వస్తాయి. సో లంచ్ టైంలో ఏం చేస్తామంటే ఆ ఫ్లూయిడ్ తీసేసి మళ్ళీ ఒక కొత్త 2 liters ఆ ఫ్లూయిడ్ పొట్టలోకి పంపించుకుంటారు. అట్లే రాత్రి డిన్నర్ టైంలో కూడా మళ్ళీ ఆ ఉన్న ఫ్లూయిడ్ తీసేసి కొత్తగా మళ్ళీ ఒక 2 liters ఫ్లూయిడ్ చేసుకుంటారు. దీన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. ఈ పెరిటోనియల్ డయాలసిస్లో మనం ఫ్లూయిడ్ అనేది మన పొట్టలో ఎవ్రీడే ఉంటుంది. లైక్ నేటివ్ కిడ్నీస్ ఎలా పనిచేస్తాయో ఈ పెరిటోనియల్ డయాలసిస్ కూడా అలానే పనిచేస్తుంటుంది. కిడ్నీ రోగులు డయాలసిస్ మీద ఉన్నప్పుడు వారి ఆరోగ్యాన్ని నిశితంగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. రక్తం ఎంత మేరకు శుద్ధవుతోంది, డయాలసిస్కు ఎంత సమయం పడుతోంది, రక్తంలో యూరియా ఎంతవరకు తగ్గుతోంది, డయాలసిస్కు మధ్యలో శరీరంలో ఎంత నీరు పోగుపడుతోంది, ఎంత బరువు పెరిగారు ఇత్యాది విషయాలను గమనిస్తూ పేషెంటుకు ఎంతసేపు డయాలసిస్ చేయాలన్న దాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. అలాగే డయాలసిస్ మీద ఉన్నప్పుడు చాలామందికి రక్తంలో ఐరన్ తగ్గిపోయి రక్తహీనత మొదలవుతూ ఉంటుంది, కాలేయ సామర్థ్యము తగ్గిపోతుంటుంది. ఇక బీపీ పెరగటం, మూత్రంలో ప్రోటీన్ పోవటం, జీవక్రియల్లో లోపాలు, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. డయాలసిస్ కేంద్రంలో నెఫ్రాలజిస్టు అందుబాటులో ఉన్నట్లయితే ఇలాంటి విషయాలను చక్కగా పరిశీలించే అవకాశం ఉంటుంది. డయాలసిస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 3 or 4 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి కిడ్నీ ఫంక్షన్ అనేది మనకు లెస్ దెన్ 10% అయిపోయిన తర్వాత చాలామందికి యూరిన్ అనేది రాదు, ఆరు వచ్చినా కానీ ఓన్లీ 300 to 400 ml per day వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే 3 days అయ్యేటప్పటికి బాడీలో మనం తీసుకున్న వాటర్ అంతా పెరిగిపోయి వాళ్ళకు మామూలుగా ఆ వాటర్ లంగ్స్లోకి పోవడం వల్ల ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ ఒక్కసారి డయాలసిస్ వచ్చిన తర్వాత వాళ్ళ వాటర్ ఇంటేక్ అనేది ఒక రోజుకు 800 నుంచి 1 లీటర్ కంటే ఎక్కువగా ఉండకూడదు. అట్లాగే సాల్ట్ ఇంటేక్ అనేది బాగా తక్కువగా ఉండాలి. సెకండ్ ఏంటంటే ఈ డయాలసిస్ పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత ఈ డయాలసిస్ పేషెంట్లలో ఏంటంటే రక్తం బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ హీమోగ్లోబిన్ 10 to 11 మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. దీనికోసం ఏంటంటే ఎరిథ్రోపాయిటిన్ అనే ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది. ఒకసారి డయాలసిస్ వచ్చిన తర్వాత మామూలుగా ఈవెన్ నాన్ వెజ్ తీసుకోవడం కానీ, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ ఎక్కువగా తీసుకోవడం అంటే అప్ టు 1.2 grams per kg బాడీ వెయిట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అదర్వైజ్ వాళ్ళకి ఏంటంటే ఈ డయాలసిస్ కంటిన్యూస్గా చేసుకోవడం వల్ల మాల్ న్యూట్రిషన్లకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా అడిక్వేట్ క్యాలరీ ఇంటేక్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది డయాలసిస్ పేషెంట్లలో ఎక్కువగా మెయింటైన్ చేసుకోవాలి. డయాలసిస్ మీద ఉన్నప్పుడు ఆకలి మెరుగవుతుంది, కండరాలు తిరిగి పుంజుకోవటం మొదలవుతుంది. ఇలాంటప్పుడు ప్రోటీన్ ఎక్కువగా లభించే పదార్థాలను తీసుకోవాలి. ఉప్పు విషయంలో పరిమితి పాటించాలి. డయాలసిస్కు మధ్యలో ఒంట్లో నీరు పోగుపడుతూ ఉంటుంది. నీరు ఎక్కువగా పోగుపడితే గుండె మీద భారం పడుతుంది. కాబట్టి నీరు మితంగానే తాగాలి. శరీరానికి నిత్యం చాలినంత శ్రమను కల్పించుకోవాలి. కిడ్నీలు పనిచేయకపోవటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఫ్లూ, న్యూమోనియా, హెపటైటిస్ బి టీకాలు తీసుకోవటం మేలు. హై బీపీ, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు మందుల సాయంతో వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. కిడ్నీలు చేసే అన్ని పనులను డయాలసిస్ చేయలేదు. ఇది చేయలేని పనులను మందుల ద్వారా భర్తీ చేసుకోవాలి. విటమిన్ డి, కాల్షియం, ఐరన్తో పాటు ఫాస్ఫేట్ నియంత్రణలో ఉండటానికి మందులు, ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. డయాలసిస్ చేయించుకునే వారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువ కాబట్టి అప్పుడప్పుడు గుండె వైద్యుల్ని సంప్రదిస్తూ ఉండాలి.